ముందుగా నాన్ వెజ్ ప్రియులకు చూడండి, శ్రీ దుర్గా టిఫిన్స్ అండ్ మీల్స్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ వైట్ రైస్ తో పాటు మనకి ఎన్ని కర్రీస్ ఉన్నాయి వాళ్ళ చూద్దాం. ముందుగా నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ ఇక్కడ ఏమేమి ఉందో చూద్దాం. చూడండి, ఇది ఏందనే చికెన్ లెగ్ పీస్ అనేది, చికెన్ లెగ్ పీస్. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ, ఇది చికెన్ కర్రీ. చూడండి, ఇది ఎగ్ కర్రీ. నెక్స్ట్ చికెన్ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై. చూడండి, నెక్స్ట్ ఇదేంది, ఇది చికెన్ లివర్ అన్న. అయిపోయింది లివర్ అయితే, అయిపోయింది అన్న మొత్తం. ఓకే, నెక్స్ట్ వెజ్ లో ఇది వచ్చి ఆలు క్యాప్సికమ్ కర్రీ అన్న. రోజు ఒక కర్రీ ఉంటది. సో ఇది మీకు పెసర్లో ఉంటుంది, విలేజ్ లో ఏపీలో దొరుకుతుంది, బాగా ఫేమస్. ఇది ఆలు కర్రీ అన్న, చపాతీకి పొరోటా తినొచ్చు. క్యాబేజీ ఫ్రై అంటారు దీన్ని. ఓకే, ఇది కాకరకాయ ఫ్రై. ఇది ఓకే. మన దగ్గర రసం అనేది ఫేమస్ అన్న. ఇది మిరియాల రసం ఉంటది. గుత్తొంకాయ అన్నది, గుత్తొంకాయ. ఇది ఓకే, గోంగూర చట్నీ, గోంగూర చట్నీ. చూడండి, ఇవన్నీ కర్రీస్. చూడండి, వెజ్ థాలీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎట్లా ప్లేట్? ఇది 120 రూపీస్ ప్లేట్ అన్న. అవునా, అన్లిమిటెడ్. అవును. ఏమేమి ఇచ్చిన నాకు? దీని చట్నీ ఇచ్చాను, కర్రీ ఇచ్చాను, పెరుగు ఇచ్చాను, దమ్ ఫ్రై ఇచ్చాను, ఆయిల్ ఫ్రై ఇచ్చాను, పప్పు ఇచ్చాను. టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది 150 అనేది. చూడండి, నాన్ వెజ్ థాలీ ఇది అన్లిమిటెడ్. మనకు దీంట్లో మనకు చికెన్ ఫ్రై రావడం జరిగింది, చికెన్ కర్రీ, పెరుగు రావడం జరిగింది. చూడండి, జస్ట్ ఇట్లా కొద్దిగా చికెన్ కర్రీ కలుపుకొని ఒక చికెన్ ముక్క ఇలా వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా సూపర్. చికెన్ ఫ్రైతో పాటు కర్రీ మాత్రం చాలా బాగుంది. స్పెషల్గా ఇక్కడ మిరియాల రసం అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ తప్పగా ట్రై చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి షేర్లింగంపల్లి MMTS దగ్గర శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్ అండ్ మీల్స్ ఉంటుంది. లేదంటే మీరు గూగుల్లో కొడితే అడ్రస్ ఈజీగా చూపించేస్తుంది.